ఉజ్జాయింపుగా అక్కడక్కడ ఇచ్చినట్టుంది. 2019లో జగన్మోహన్ రెడ్డి కనుక్కున్నంతగా కాపులు ఎక్కువ పార్లమెంట్ గుంటూరు పార్లమెంట్లో ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి ప్రత్యేకత ఇవ్వాలన్నంత తెలుసుకున్నంత ఇంత నేషనల్గా ఉన్న అంటే ఈ తెలుగుదేశం పార్టీకి ఎందుకు తెలియలేకపోయింది? అంటే వాస్తవంగా కాపు కమ్యూనిటీలో అప్పుడు కొంత పీఆర్పీ వచ్చే వాళ్ళకి కొంతమందికి పీఆర్పీ చిరంజీవి దగ్గరికి అని ఇష్టంతో పోయారు. తర్వాత మళ్ళీ జనసేన రావటం, జనసేనకి ఇష్టంతో పోయారు. దాదాపుగా టీడీపీలో పర్సెంటేజ్ తగ్గింది. మరి తక్కువ మంది టీడీపీలో ఉన్న లీడర్స్ తక్కువగా ఉన్నారు, కార్యకర్తలు కూడా తక్కువగా ఉన్నారు అనే ఉద్దేశంతో మిగతా కమ్యూనిటీలలో మాకు ప్రయారిటీ ఇవ్వండి, మరి మేము ఎక్కువగా ఉన్నామని చెప్పడం జరిగింది. దానికి అప్పటికి కూడా మరి బాపట్ల కానీ మరి బాపట్లలో క్యాండిడేట్ ఓడిపోగానే కూడా ఇమీడియట్లీగా మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించడం. కమ్యూనిటీని ఎప్పుడు కూడా తక్కువగా చూడలేదు. మాకు కూడా కాపు కమ్యూనిటీకి రిజర్వేషన్ ఇచ్చిన అతను నారా చంద్రబాబు నాయుడు గారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాగాల్ని ఇమీడియట్లీగా తీసేసి ఇది నా పరిధిలో లేదని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్పేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్క కాపు సోదరుడు కూడా మర్చిపోరు. ఆయన ఏదో మర్చిపోయాం, నేను ఏదో చేశాను, చేయంగానే వీళ్ళందరూ కూడా మర్చిపోతారనే ఉద్దేశంతో ఉన్నాడు. ఎక్కడా కూడా ఈ ఊరు కూడా మర్చిపోలేదు. ఇతను చేసింది తెలుగుదేశం పార్టీ కాపు కమ్యూనిటీకి దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు కాపు నిధి ఏర్పాటు చేసింది. కాపుకి ఎక్కడైనా కానీ హాస్టల్ పెట్టుకుంటారన్నా కానీ, కాపు భవనాలకు కానీ దాదాపుగా గుంటూరులో కూడా ల్యాండ్ కూడా ఇవ్వటం జరిగింది. మనకి దురదృష్టం మనకి ఆటోమేటిక్గా ఆ రోజున గవర్నమెంట్ పోవటం కానీ, లేకపోతే ఇక్కడ శంకుస్థాపన కూడా చేయించాం. బ్రహ్మాండంగా ఉంది. కాపు హాస్టల్ మంచి రిచ్ ఏరియాలో వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక పాములు చెరువులు అసలు ఎక్కడ లేని కాడ గృహాలకి ఇస్తాడు, అలా కాదు మాకు ఇచ్చింది. దాదాపు నల్లబాడ పోలీస్ స్టేషన్ పక్కన మంచి ప్లేస్, కాస్ట్లీ ప్లేస్. దాదాపుగా ఇప్పుడు ఎకరం వచ్చేలాగే 10 కోట్ల దాకా ఉంటుంది. అటువంటి స్థలంలో అక్కడ మాకు దాదాపుగా ఎకరం కేటాయించాడంటే ఇంకంతకన్నా ఏం చేస్తారు కమ్యూనిటీకి? మరి ఈ రెండు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు, కలిసి ఉన్నారు. మరి ఇప్పటికైనా మరి కలిసి ఉన్నప్పుడైనా మరి కాపులకి ప్రత్యేకత ఇవ్వాలి కదా? 100% ఇస్తారు, ఇచ్చే ఉద్దేశం ఉన్నారు. అక్కడ చూస్తే విధానం చూస్తా అంటే కాపు కమ్యూనిటీకి పెద్దపేట వేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నది. నన్ను కూడా 1-2 సార్లు అడిగారు. 100% నాకు కూడా న్యాయం జరిగింది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికే న్యాయం జరిగింది, న్యాయం జరగకపోవటం అంటూ ఏం లేదు. మరి ఒక మండల స్థాయి నుంచి సిటీ ప్రెసిడెంట్గా మరి ఇక్కడ పార్టీలో ఎదిగాము. దీనివరకు సాటిస్ఫై. కాకపోతే మాకు కోరికలు ఉంటాయి కాబట్టి ఇస్తే బాగుంటుంది. గ్యారంటీగా మేము ఎక్కడైనా కానీ గుంటూరు 1 ఇచ్చినా 2 ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ హైయెస్ట్ మెజారిటీ తీసుకొస్తామని చెప్పేసి నేను సార్కి కూడా తెలియపరచడం జరిగింది. ఎందుకంటే క్యాపబిలిటీ ఉంది కాబట్టి అన్ని రకాలుగా నేను కూడా చెప్పాను. సార్ కూడా విశ్వసించి డెఫినెట్లీగా మీకు అవకాశం కల్పిస్తాను, టైం కోసం వెయిట్ చేస్తాను.